దైవాశక్తితో దేవుని యొక్క సన్నిధికి వచ్చినటువంటి సంఘమంతటికి మన ప్రభు అయిన క్రీస్తు చేస్తున్నామన్న నా వందనాలు తెలియజేస్తా ఉన్నాను. దేవుని యొక్క దయా కృప కనికర వాత్సల్యతలు మనలందరినీ అనుదినము బలపరుస్తూ ఉన్నాయి. ఆత్మ సంబంధమైనటువంటి జీవితంలో మన జీవన విధానాన్ని యేసు యొక్క ఆజ్ఞల ద్వారా దాన్ని బలపరుచుకుంటూ మనము ముందుకు నడుస్తూ ఉన్నటువంటి విశ్వాస జీవితాన్ని ఎవరైనా ప్రశ్నిస్తే, ఎవరైనా శంకిస్తే, వాక్యాధారంతో అలాగే పరిశుద్ధమైన ప్రవర్తనతో మాత్రమే సమాధానం చెప్పవలసినటువంటి ఆవశ్యకత విశ్వాసిగా మనందరిపైన ఉంది. క్లుప్త సందేశంలో సోదరులు రాజ్ కుమార్ గారు మాట్లాడుతూ క్రీస్తు యేసులోనికి బాప్తిజం పొందిన వారు క్రీస్తును ధరించుకున్నవారు అని గుర్తు చేశారు. క్రీస్తుని ధరించుకోవటం అంటే ధరించుకున్నవారు లోకంలోనికి వెళ్ళినప్పుడు చూనగానే వారెవరో గుర్తించేది. కంట్లో చూడగానే పడేది మన వస్త్రధారణ. అలాంటిదే మన సత్ప్రవర్తన. ఈ ప్రవర్తన ధరించుకున్నప్పుడు ఆ ప్రవర్తన మనమెవరో లోకానికి చెప్పకనే చెప్తుంది. ఈనాడు మనం ఎలాంటి సమాజంలో ఉన్నామంటే, మీరు క్రైస్తవులా అని ప్రశ్నించే సమాజంలో ఉన్నాం. ఎలాగా మీరు క్రైస్తవులు అని ప్రశ్నించే సమాజంలో ఉన్నాం. ఒకవేళ మన మాటలు, మన క్రియలు నిజంగా క్రీస్తు యేసునే చూపించిన నీ సర్టిఫికెట్లో ఏముంది అని అడిగే సమాజంలో బ్రతుకుతున్నాం. అంటే ఒక క్రైస్తవుణ్ణి ఎలాగ గుర్తించాలో సమాజానికి తెలియకపోయినప్పటికీ, ఒక క్రైస్తవుడు ఎలా బ్రతకాలో క్రైస్తవునికే తెలియకపోయినప్పటికీ, ప్రశ్నల పరంపర మాత్రం కుమ్మరించబడతా ఉంది. అయినా సముచితమైన సమాధానం నీ వద్ద లేకపోతే, అది కూడా వాక్యానుసారమైన సమాధానం నీ వద్ద లేకపోతే, ఇప్పుడున్నటువంటి మన దేశంలో, మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితుల్లో దేవునికి అవమానం తెచ్చిన వాళ్ళం అవుతాం. ప్రభు అప్పగించినటువంటి సువార్తీకరణ అనగా గ్రేట్ కమిషన్ని ఆటంకపరచబడటానికి మనమే హేతువులుగా నిలబడతాం. అపోస్తలులు వారి యొక్క విశ్వాస ప్రయాణంలో ఆయా సంఘాలతో కానివ్వండి, లేకుంటే వాళ్ళని ఎదురాడిన వారితో కానివ్వండి, సమాధానం చెప్పేటప్పుడు, వారు ప్రశ్నించినప్పుడు సముచితమైన రీతిలో వారికి జవాబు చెప్పి విశ్వాసాన్ని కాపాడుకున్నారు, విశ్వాసాన్ని చాటారు. విశ్వాసాన్ని కాపాడుకున్నారు, విశ్వాసాన్ని చాటారు. క్రైస్తవుల్లో మనము ఈనాడు విశ్వాస సంబంధమైన సమర్థనీయత
రుజువులతో చెప్పగలిగే సామర్థ్యత కలిగి ఉండేవారిగా తయారు చేయాలి. ప్రశ్నించే సమాజంలో ఉన్న సమాధానం చెప్పగలగాలి. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయాన్ని మనం ఇంతకుముందు చదువుకున్నాం కదా. 15, 16, 17 వచనాలలో నిర్మలమైన మనస్సాక్షి గలవారై మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మును హేతువడుగు ప్రతి వానికి సాత్వికముతోనూ భయముతోనూ సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ హృదయములందు క్రీస్తును ప్రభుగా ప్రతిష్ఠించుకొనుడే. క్రీస్తును ధరించుకోవటం ఈరోజు మొదటి వినటి అంశం. క్రీస్తును ప్రభుగా హృదయంలో ప్రతిష్ఠించుకోవటం రెండవ అంశం. హృదయంలో ప్రభుగా ప్రతిష్ఠించుకొనిన వాడు బెదిరింపులకు భయపడడు, కలవరపడడు. 14వ వచనంలో మాట రాయబడింది, మీరొకవేళ నీతి నిమిత్తము శ్రమపడినను మీరు ధన్యులే. ఇదే కదా ఒక 20 రోజులుగా మనం ఎదుర్కొంటూ ఉన్నటువంటి సమస్య. మీరొకవేళ నీతి నిమిత్తము శ్రమపడినను మీరు ధన్యులే. వారి బెదిరింపునకు భయపడకుడి, కలవరపడకుడి. అయినా మన వద్ద హేతువడుగువానికి సమాధానం చెప్పాలి అని అంటే ప్రభువుని హృదయంలో ప్రతిష్ఠించుకోవాలి. ఎంతమంది మీ హృదయాల్లో ప్రభువుని ప్రతిష్ఠించుకున్న వారు ఉన్నారు? ఎంతమంది హృదయంలో ప్రభుని ప్రతిష్ఠించుకున్న వారు ఉన్నారు? ప్రతిష్ఠించుకుంటే ప్రభువుని గురించి, క్రీస్తుని గురించి, క్రైస్తవ్యాన్ని గురించి నిన్ను హేతువడుగు ప్రతి వానికి సమాధానం చెప్పగలిగేటువంటి సాత్వికత నీకుంటది. సమాజం క్రైస్తవుని ప్రశ్నించటం కొత్తమీ కాదు. అపోస్తుల కార్యములు 22వ అధ్యాయం 1వ వచనం. పౌలు మాట్లాడుతున్నాడు. అపోస్తుల కార్యములు 22వ అధ్యాయం 1వ వచనం. సహోదరులారా, తండ్రులారా, నేనిప్పుడు మీ ఎదుట చెప్పు సమాధానమును ఆలకించుడి. ఆ పైన వారు ఏదో ప్రశ్న అడిగారు పౌల్ని. ఆయనను సమాజం వద్దకు, సమాజపు అధికారుల వద్దకు, పాలకుల వద్దకు తిప్పుతూ ఉన్నారు. ఆయన పైన చర్చ జరుగుతుంది. ఆయనను బంధించారు, ప్రశ్నిస్తున్నారు. ఆయన విశ్వాసానికి ప్రశ్న, ఆయన మతానికి ప్రశ్న, ఆయన జీవన విధానానికి ప్రశ్న, ఆయన ప్రకటించు వాక్యంపై ప్రశ్న. అందుకన్నాడు పౌలు, సహోదరులారా, తండ్రులారా, నేను ఇప్పుడు మీ ఎదుట చెప్పు సమాధానమును ఆలకించుడి. సమాధానాన్ని ఆలకించమని చెప్తున్నాడు. సమాధానం ఆయన వద్ద ఉంది. ఆలకించాల్సిన బాధ్యత సమాజానిది. ఇప్పుడున్నటువంటి సమాజం ప్రశ్నలు కుమ్మరించడానికే సిద్ధంగా ఉంది, కానీ నువ్వు సమాధానం చెప్పినా వినేటువంటి ఓపిక, తీరిక సమాజానికి లేదు. ఎందుకంటే సమాధానం తెలుసుకోవడం కొరకు అడుగుతున్నటువంటి ప్రశ్నలు అవి కావు. నిందించడానికి, హింసించడానికి వేస్తూ ఉన్నటువంటి ప్రశ్నలు. కలవరపడాల్సిన అవసరం లేదు.
భయపడాల్సిన అవసరం అంతకన్నా లేదు. ఎందుకు అంటే ఒకవేళ ఈ స్థితి నీతి నిమిత్తమే కనుక ఎదురయ్యేదైతే బహుమానం అక్కడ ఉంది. కేవలం పౌలు ఈ ఒక్క చోట మాత్రమే కాదు, 1 కొరింథీ పత్రిక 9వ అధ్యాయం 3వ వచనంలో కూడా నన్ను విమర్శించువానికి నేను చెప్పు తమ సమాధానం ఇదే. నన్ను విమర్శించువానికి నేను చెప్పు సమాధానము ఇదే. ప్రశ్నించేవారు, ఎదురాడేవారు, విమర్శించేవారు మీరు క్రైస్తవునికి సంఘం వెలుపలే ఉన్నారా లేకుంటే సంఘంలో కూడా ఉన్నారా? ఎక్కడెక్కడ ఉన్నారు? వెలుపల ఉన్న వారి యొక్క సమస్య వేరే, లోపల ఉన్న వారి సమస్య వేరే. సో విమర్శించేవారు, ప్రశ్నించేవారు ఉంటూనే ఉంటారు. సమాధానం చెప్పడానికి ఓ విశ్వాసిగా నువ్వు సిద్ధంగా ఉండాలి. ప్రియమైనటువంటి సంగమా, నేడు మన చుట్టూ అలుముకొని ఉన్న ఈ పరిస్థితిలో మనకుండవలసిన నిర్మలమైన మనస్సాక్షి చాలా ప్రధానమైనది. హేతువుడు ప్రతి వానికి సమాధానం చెప్పడానికి అవసరమైంది. ప్రభుని ప్రతిష్ఠించుకోవడం ఎంత ప్రాముఖ్యమో అలాగే నిర్మలమైన మనస్సాక్షి అంతే ప్రాముఖ్యమైనది. దోషరహితమైన మనస్సాక్షి నువ్వు బ్రతుకుతూ ఉంటే నువ్వు ప్రభుని ప్రతిష్ఠించుకొని జీవిస్తూ ఉన్నమాట వాస్తవం. ఇది దేనికి ఉపయోగపడుతుంది ఈ సిద్ధపాటు అనంటే, క్రీస్తు యేసునందు నీ విశ్వాసాన్ని మరింత బలపరుచుకోవడానికి ఉపయోగపడుతుంది. వేరెవరికో ధీటైన సమాధానం ఇచ్చి పోటీకి నిలబట్ట కోసం మాత్రం కాదు. అర్థమైందా? నిన్ను ప్రశ్నించిన వారికి ధీటైన సమాధానం ఇచ్చి పోటీలో నిలబట్టడం కోసం మాత్రం కాదు. ఎందుకంటే నేర్చుకోవడం కొరకు, అనుసరించడం కొరకు చేస్తూ ఉన్నటువంటి ప్రశ్నల దాడి అది కాదు కనుక వారి ఉద్దేశం వేరే, వారి లక్ష్యం వేరే. అందుచేత ఈ విధమైనటువంటి పరిస్థితులను నీ విశ్వాసాన్ని కాపాడుకోవడానికి అవకాశంగా మలుచుకోవాలి. నిన్ను నువ్వు సిద్ధపరచుకోవడానికి అవకాశంగా తీసుకోవాలి. కేవలము విశ్వాస సంబంధమైన స్వప్రయోజనమే నేడు ఈ సామాజిక దాడి వలన నీకు కలిగే ప్రయోజనం. అంతేగాని నువ్విచ్చే హేతుబద్ధమైన సమాధానానికి విని తల వంచుకోవడానికి, నేర్చుకోవడానికి ఎవరు సిద్ధంగా లేడు. ఈ విధమైనటువంటి క్రైస్తవ విశ్వాసము చాలా వివేకవంతమైన, హేతుబద్ధమైన విశ్వాసం. వివేకవంతమైన, హేతుబద్ధమైన విశ్వాసం ఇది ఉండాలి మనకి. ఇప్పుడు నేను ప్రశ్న అడుగుతున్నాను, మీరెందుకు క్రైస్తవులు? మీరు ఎలాగ క్రైస్తవులు? దేనిని బట్టి మీరు క్రైస్తవులని మీరు ఎవరైనా ప్రశ్నిస్తే మన దగ్గర నుండి సమాధానం ఏంటి? ఏం చెప్పగలరు? పౌలైతే ధర్మశాస్త్ర గ్రంథాలను ఎత్తి చూపి మాటలలో ఆయన నేర్పరితనాన్ని, ఆయన జ్ఞానాన్ని ఎదుర్కోలేనంతగా కనబరిచి ధీటుగా నిలబడినా ఏం తప్పలేదు,
మరణం తప్పలా. మాటలలో జ్ఞానంలో కనబరిచినటువంటి నేర్పరితనాన్ని ఎంతగా ప్రదర్శించినా ఆయనకి మరణం తప్పలా. మీకు అర్థమవుతుందా? నేను పౌలుని గుర్తు చేస్తున్నాను, అలాగే ఈ మధ్యకాలంలో అలాగే మరణానికి గురైన మరొక వ్యక్తిని గుర్తు చేస్తూ ఉన్నాను. జ్ఞానాన్ని, వివేకాన్ని, నేర్పరితనాన్ని కనపరిచినటువంటి దాఖలాల్లో గొప్పగా ఉన్నప్పటికీ మరణం తప్పదు. అది ఎలాగ సంభవించిందనే దాని గురించి మనం చర్చించుకోబోట్లేదు ఇప్పుడు. మరణం తప్పదు. అయితే ఈ హేతుబద్ధమైన, వివేకవంతమైనటువంటి, జ్ఞానవంతమైన, తెలివివంతమైనటువంటి ఈ విశ్వాసం మనసుకి, హృదయానికి సంబంధించినటువంటి సిద్ధపాటుని బలపరిచేది. మనసుని, హృదయాన్ని రెండింటిని సిద్ధపరచాలి. మీరు ఎంతమందికి ఈ రెండింటికి నిర్వచనాలు తెలుసు? మనసు, హృదయం, ఇవి రెండు వేరని తెలుసా? చాలామంది తెలియదు. యవనస్తులకి అసలే తెలియదు, రెండు ఒకటి అనుకుంటారు వాళ్ళు. మనసు, హృదయం వేరు. ఇవి రెండు కలిసి విశ్వాస సంబంధమైన ప్రయాణంలో ముందుకు సాగితేనే ప్రభువు నీకు ఆపాదించదలుచుకున్నటువంటి విజయోత్సాహం నీ పరం అవుతుంది. ఇవి రెండు సమానంగా ప్రయాణం చేయట్లా ఈరోజు. ఎలాగో చెప్తాను. దేవుడైతే యేసుని వెంబడించే వారిగా మన మనసులను సిద్ధపరుస్తూ ఉన్నాడు. మన మనసు చాలా ప్రధానమైందని యేసు ప్రభు చెప్పాడు. మత్తయి సువార్త 22వ అధ్యాయం 36 నుంచి. మత్తయి సువార్త 22వ అధ్యాయం 36 నుంచి చదివితే, బోధకుడా, ధర్మశాస్త్రంలో ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడిగాను. అడిగింది ఎవరు? ధర్మశాస్త్రోపదేశకులు. పౌలు పుట్టడానికి ముందే, యేసు ప్రభు జన్మించడానికి మునిపే కొన్ని వేల సంవత్సరాలుగా, సుమారుగా 1500 సంవత్సరాలుగా ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తూ బోధిస్తూ ఉన్నటువంటి ధర్మశాస్త్రోపదేశకులు ఆయనను శోధించటానికి, బోధకుడా, ధర్మశాస్త్రంలో ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడిగారు. ధర్మశాస్త్రం అంటే ఎవరిది? అది దేవుడిచ్చిందే. అది ఆజ్ఞల సముదాయం, అందులో ముఖ్యమైనదంట. ఇది సరిపోదా శోధించడానికి అడిగిన ప్రశ్న చెప్పడానికి? అందుకు ఆయన ఒకటి ఎస్టాబ్లిష్ చేశాడు. కొత్తగా ఏం చెప్పలా, అక్కడ ఉన్నదే చెప్పాడు. ఏమనంటే, నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ మనసుతోనూ నీ దేవుడని యెహోవాను ప్రేమించున్నది ఇదే. ఇది ముఖ్యమైనదియు మొదటిదియునైనా ఆజ్ఞ. నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమింపలన్నది రెండవ ఆజ్ఞయు దాని వంటిదే. ఈ రెండు ఆజ్ఞలు ధర్మశాస్త్రం అంతటికి ప్రవక్తలకును ఆధారమై ఉన్నవని అతనితో చెప్పాను. ఇక్కడ మనం ప్రధానంగా ఆలోచించిన పదం ఏంటంటే, ఈ అంశాన్ని బట్టి పూర్ణ హృదయము, పూర్ణ ఆత్మ అనేటువంటి పదాలు, కింద పూర్ణ మనస్సు. పూర్ణ హృదయము, పూర్ణ మనస్సు.
ఇవి రెండిటితో దేవుడైన యెహోవాను ప్రేమించడం, నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించడం. ఇది ప్రతి విశ్వాసకి ప్రధానం. అయితే నా మనసు అంగీకరించని దానిని హృదయం సంతోషించలేదు. నా మనసు అంగీకరించని దాని యందు హృదయం సంతోషించడం సాధ్యం కాదు. నీకు అర్థమైందా ఈ స్టేట్మెంట్? అంచేత విశ్వాస సంబంధమైన జీవితంలో మనసు హృదయము ఏక నిర్ణయాన్ని కలిగి ఉంటుంది. నువ్వు సమర్థనీయమైనటువంటి సమాధానాన్ని చెప్పగలవు. ఇది భౌతిక సంబంధమైనటువంటి సంతోషానికి మూలం, ఆత్మ సంబంధమైన ప్రయాణానికి కూడా మూలమే. మనసు అంగీకరించని దాని యందు హృదయం సంతోషించడం కుదరదు. ఇవి రెండు ఒకే తాటిపై ప్రయాణం చేసి యేసు ఎవరో నీ హృదయంలో చెరగని ముద్రగా నింపబడాలి, నిలిచిపోవాలి. ఒకవేళ ఈ రెండు ఏక తాటిపై లేకపోతే విశ్వాసం బలహీనమైన విశ్వాసంగా మారుతుంది. కానీ దేవుడైతే నువ్వు విశ్వాసంలో బలహీనంగా ఉండటానికి ఇష్టపడ్డావు. ఆయన సర్వశక్తిమంతుడు కదా. ఈ లోకంలో ఆయన బిడ్డలను ప్రత్యేకపరిచి ప్రతిష్ఠించిన వాడు కదా. ఆయన బలవంతుడైతే ఆయన బిడ్డలు అంతే బలవంతమైనటువంటి శక్తివంతమైనటువంటి విశ్వాసాన్ని హృదయ మనస్సులు కలగలిపి సంపాదించుకున్న వారిగా ఉండాలి. అయితే చాలామంది జీవితాల్లో బలహీనమైన విశ్వాసంతోనే జీవిత విధానం కొనసాగుతూ ఉంది. కాలం గడిచిపోతూ ఉంది. దేవుడు ఎవరో, ప్రభు ఎవరో, వివేకవంతమైనటువంటి నీ విశ్వాసం యొక్క బలం ఏంటో తర్కానికి నిలబడగలగాలి. ఆ విశ్వాసము సమంజసమైనదిగా ఉండాలి, హేతుబద్ధమైనటువంటి విశ్వాసంగా ఉండాలి. నిరాధారమైన విశ్వాసంగా ఉన్నట్లయితే నువ్వు క్రైస్తవునిగా ఈ భూమి మీద బతకడానికి సరిపోవు. ఇది ఎందుకు? హేతుబద్ధమైన నీ సమాధానంతో ఎవరిని ఒప్పించడం కోసం కాదు. ఒప్పుకోవడానికి ఎవరు నిన్ను ప్రశ్న అడగట్లా. ఈరోజు నిన్ను తిప్పలు పెట్టడానికి ప్రశ్న అడుగుతున్నారు. మీరెవరో? మేము క్రైస్తవులం అండి. నీ సర్టిఫికెట్లో ఏముంది? ఈ రెండు ప్రశ్నలకి ఏమన్నా పొంతనుందా? మీరు ఎవరు అంటే మేము క్రిస్టియన్స్ అన్నాం. వెంటనే వస్తున్నటువంటి ప్రశ్న నీ సర్టిఫికెట్లో ఉంది. ఈ రెండు ప్రశ్నలకి ఏమన్నా పొంతనుందా? ఉందండి. పొంతన రెండు ప్రశ్నల్ని జత కలిపి ఈ భారతదేశం అంతటిని గలిబిలి సృష్టిస్తూ ఉన్నారు. ఈ రెండిటికి ఎప్పుడు పొంతన అంటే, ఈ రెండిటికి పొంతన రాజ్యాంగం పెడితేనే పొంతన. రాజ్యాంగం దాన్ని వేరంది, దీన్ని వేరంది. మత విశ్వాసానికి, పౌరసత్వానికి, లేకుంటే నీ కులానికి సంబంధం లేదని రాజ్యాంగం స్పష్టంగా చెప్పింది. అయినా దాని గురించే ప్రశ్నలు. పొంతన లేని రెండు ప్రశ్నల్ని జత కలిపి జోడీగా ప్రజల మీద సంధిస్తూ ప్రజల్ని ఇరకాటంలో పెడుతున్నారు. దీనికి సరైన సాటైనటువంటి సమాధానం వారిని ఒప్పించడం చెప్పడానికి వీలే లేదు. ఎందుకంటే ప్రశ్న కాదు కనుక.
అయినా ఇలాంటి పరిస్థితి మన చుట్టూ అలముకున్న ఉన్నప్పుడు నీ విశ్వాసాన్ని బలపరుచుకోవడానికి దానిని సాధనంగా నువ్వు వాడుకోవాలి. అంటే నువ్వెందుకు ప్రభుని అంగీకరించావో, ఎవరిని ఎందుకు ఏ కారణం చేత వెంబడిస్తున్నావో నీ వద్ద సమాధానం ఉండాలి. అందుకే అడుగుతున్నాను, మీలో చాలా మందికి మీరెందుకు ప్రభుని ఇష్టపడుతున్నారు, ఎందుకు ప్రభుని అంగీకరించారు, మీరు ఎందుకు క్రైస్తవులయ్యారని అడిగితే ఏమి సమాధానం చెప్తారో మీరందరి ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక పేపర్ మీద నేనేలా క్రైస్తవుని అయితిని అని రాసి కింద సమాధానం రాసుకోండి. ఎందుకు క్రైస్తవుడు అయ్యావా? ఎందుకు అయ్యారు? మీరు ఎవరైనా నా పేరు చెబుతారేమో, మీరు ఎవరైనా మీ తల్లిదండ్రుల పేరు చెబుతారేమో, మేము ఫస్ట్ కాడ నుంచి వాళ్ళనే ఏం చెబుతారో. మరేంటి మీ సమాధానం? ఈ హృదయం మనసు సమాంతరంగా ప్రయాణం చేస్తూ ఉంటే సరిపడా సమయోచితమైనటువంటి 100% సాక్ష్యం కలుగుతుంది అని మీరు అనుకుంటున్నారా? నువ్వు క్రైస్తవుని ఎందుకు అయ్యావని నిన్ను ఎవరైనా ప్రశ్న అడిగితే 100% ఎందుకయ్యానో అని రుజువుపరచగలిగేటువంటి సమాధానం నీ వద్దుందా? లేకుంటే రుజువుపరచగలిగితే అవతల వాళ్ళు నమ్మేటువంటి పరిస్థితి అవతల వ్యక్తిలో ఉందా? లేదు. ఎలాగ లేదో చెప్తాను నేను. ఎలాగ లేదు, మన జీవితంలో కొన్ని వాటిని 100% నమ్మి జీవితకాలం బ్రతుకుతూ ఉంటాం. అవి మన జీవితాలకు చాలా ప్రాముఖ్యమైనవి. అలాంటి ఉన్నాయా? కొన్ని సున్నితమైన అంశాలు జీవితాంతం 100% నమ్మి బ్రతుకుతాం. వాటికి సాక్ష్యాధారాలు లేవు, కానీ అంటే సాక్ష్యాధారాన్ని చూపలేవు, కానీ అవి యథార్థాలు. బాగా అర్థం చేసుకోవాలి. నువ్వు వాటికి సాక్ష్యాధారం చూపలేవు, కానీ అవి 100% నిజాలు. కానీ ఈ ప్రశ్న సమాజం అడుగుతుందంటే రుజువు అడుగుతుంది. చిన్నపిల్లలు ఎవరైనా లేచి మీ అమ్మ నాన్న పేరు చెప్పమంటే వాళ్ళు ఎవరి పేర్లు చెబుతారు? చిన్నపిల్లలు ఎవరైనా లేచి మీ అమ్మ నాన్న పేరు చెప్పమని ఏ ప్రపంచంలో ఎవడు ఎక్కడ అడిగినా వాళ్ళు ఎవరి పేర్లు చెబుతారు? రైట్. రాసుకునేవాడు నోరు మూసుకొని రాసుకోవాలా, లేకుంటే దాని గురించి ఇంకో ప్రశ్న అడగాల? ఎవరు మాట్లాడట్లేదు. రాసుకోవాలా? దాని గురించి ప్రశ్న అడుగుతారు ఎవరైనా? ఎవరైనా అడిగిన వాళ్ళు తెలుసా మీకు ఇంతవరకే? అదేంటి, ఆ పిల్లవాడు చెప్పింది నిజమో కాదో రుజువుపరుచుకోవాల్సిన బాధ్యత అధికారపై ఉందా లేదా? ఒక హేతుబద్ధమైన సమాజాన్ని సేకరిస్తూ ఉన్నటువంటి ఒక అధికారి పైన ఈ అబ్బాయి నిజం చెప్పాడు అబద్ధం చెప్పాడని రుజువుపరుచుకోవాల్సినటువంటి అవసరత, టెస్ట్ చేసుకోవాల్సిన బాధ్యత అతని పైన ఉందంటారా లేదంటారా? కానీ ఎందుకని అతను చెప్పగానే రాసేసుకుంటున్నాడు, ఆ బిడ్డను ప్రశ్నించకుండా. ఎందుకంటే బెస్ట్ ఎగ్జాంపుల్ మరొకటి లేదు. అబ్బాయి ఒకసారి మీ అమ్మ నాన్న అడిగి రాబో ఈ పేర్లు కరెక్ట్ కాదో అని పంపుతాడా? ఇంకొకరికి ఎప్పుడు అలాగ చరిత్రలో జరగల. మరి ఆ బిడ్డకి వాళ్ళ తల్లిదండ్రులే, అతను చెప్పిన ఆ ఇద్దరే తల్లిదండ్రులు అని చెప్పడానికి రుజువు గురించి చర్చ జరుగుతుందా, లేకుంటే ఏదైనా వాదోపవాదాలు జరుగుతాయా? ఈ ప్రపంచంలో ఎక్కడ జరగల, ఎక్కడ జరగల. అది రికార్డ్ చేసుకునేది అంతే. కొన్ని సున్నితమైనటువంటి అంశాలు
రుజువు పరచడానికి వీలు లేకుండా 100% వాస్తవాలు ఉన్నాయి. అది పాయింట్ ఇక్కడ. ప్రశ్నించడానికి వీలు లేకుండా, రుజువుపరచడానికి సాక్ష్యాధారాలతో పని లేకుండా, చర్చకు తావు లేకుండా 200% వాస్తవాలను అంగీకరించడానికి ఈ సమాజం అంగీకరించింది. అది లోపం లేనిది. క్రైస్తవ విశ్వాసము నువ్వు దేన్ని బట్టి యేసుని వెంబడిస్తున్నావు అని చెప్పడానికి నువ్వు రుజువుపరుచుకునేది కాదది, నీ విశ్వాసాన్ని చాటేది మాత్రమే. అది కూడా నీ నోటితో, నీ ప్రవర్తనతో. నీ నోటితో, నీ మాటతో, నీ ప్రవర్తనతో నువ్వెవరివో, ఎవరిని ఎందుకు వెంబడిస్తున్నావు. సాక్షాత్కారంగా ఈ లోకానికి చూపగలిగేది క్రైస్తవ విశ్వాస సమర్థనీయత దీనిపై మాత్రమే ఆధారపడి ఉంది. దీనికి వేరొక ఆల్టర్నేటివ్ లేదు, ఇంకొక ప్రత్యామ్నాయం లేదు. యేసు ప్రభు దాన్ని స్పష్టంగా చెప్పాడు. మత్తయి రాసిన సువార్త 12వ అధ్యాయం 30వ వచనం. మత్తయి సువార్త 12వ అధ్యాయం 30వ వచనం. నా పక్షమున నుండని వాడు నాకు విరోధి, నాతో కలిసి సమకూర్చని వాడు చెదరగొట్టువాడు. నా పక్షాన నుండి వాడు ఉండని వాడు తనకు విరోధట. యేసు ప్రభు ఎంత సూటిగా ఈ మాటలు మాట్లాడుతున్నాడు. ఆయన ఈ లోకానికి రుజువుపరుచుకుంటున్నాడు. అలాగే తనను వెంబడించే వారు ఎవరో సుస్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఆయన పక్షానుంటే ఒకటి, ఆయన పక్షాన లేకపోతే నువ్వు విరోధివా, లేకుంటే ఆయనతో కలిసి ప్రజలను సమకూర్చేవాడివా, లేకుంటే చెదరగొట్టేవాడివా. ఈరోజు చెదరగొట్టేవాళ్ళు ఉన్నారు. చెదరగొట్టడానికి ఎన్ని కారణాలు కోకొల్లలో, అర్థం లేని ప్రశ్నలు, వితండవాదాలు. యేసు ప్రభు మనతో సూటిగా చెప్తున్న మాట, వేరొక ఆల్టర్నేటివ్ లేనటువంటి మాట, ఇంకొక ప్రత్యామ్నాయమే లేదు దీనికి. నువ్వు యేసు తట్టు, యేసు వైపు ఉండటం తప్ప. ఉండకపోతే విరోధివి. ఆయన రోజంటే ఒకటి ఉంది, ఆ రోజు దాని గురించి తెలుస్తాడు. నువ్వు నమ్మితే నమ్ము, లేకపోతే లేదు. అంతేకాదు, యేసును గురించి నీ విశ్వాసము ఎంత బలమైందంటే, ఒక బిడ్డ తన తల్లిదండ్రుల గురించి నిజం చెప్పేంత వాస్తవమైంది. మీకు ఇంకో మరించి ఉదాహరణ చెప్తా. మనం చాలామంది ఏదైనా ఊరు వెళ్ళాలనుకుంటే టికెట్ కొనుక్కొని బస్సు ఎక్కేసేస్తాం, ట్రైన్ ఎక్కేసేస్తాం. ఎలా ఎక్కుతున్నారు? మీ ధైర్యం ఏంటి? మీరు ఎక్కిన బండి నడిపేది మీ నాన్న, లేకుంటే మీరా? అంత ధైర్యం ఏంటి? మీరు ఆ బస్సు ఎక్కేసి కూర్చొని ఆ ఊరు వెళ్తామని ధైర్యంగా కూర్చున్నారు. మీకు ఎప్పుడు అనుమానం రాలేదా ఈ బస్సు ఆ ఊరు దాకా పోయిద్దో పోదో?
ఫ్లైట్ ఎక్కేవాళ్ళు ఎలా ప్రయాణం చేస్తున్నారు? కిందంటే పళ్ళు ఎట్లా కూడా దిగొచ్చు. విమానంలో ప్రయాణం చేసేవాళ్ళు లక్షల మంది ప్రయాణం చేస్తారు. అక్కడ ఏమైనా తేడా వస్తే ముఖం కూడా మిగలదు, ఎక్కడ పడుతుందో కూడా తెలియదు. మరి వాళ్ళ ధైర్యం ఏంటి అంటే, అందరూ ఫ్లైట్లో కూర్చున్న తర్వాత ఆ పైలట్ వచ్చి నాది నమ్మకం కూర్చో, నాది నమ్మకం కూర్చో, నాది భరోసా, అందరిని నమ్మించి ఒప్పించి విమానం స్టార్ట్ చేస్తున్నాడా ఏంటి? మరి ఎక్కే వాళ్ళు ఏ ధైర్యం ఎక్కుతున్నారు? దాన్ని ఒకసారి చర్చిద్దామా? వారి నమ్మకానికి, వారి విశ్వాసానికి ఆధారం చూపెట్టాలిగా వాళ్ళు. వారు ఏ విశ్వాసంతో, ఏ నమ్మకంతో ఆ బండి ఎక్కారో, ఆ వాహనాన్ని ప్రయాణం చేయడానికి సిద్ధపడ్డారో, టికెట్ కొన్నారో, వారిది విశ్వాసమా కాదా? నమ్మకమేనా? ఆ నమ్మకానికి ఆధారం ఏంటి? ఆ నమ్మకానికి ఆధారం ఏంటి? ఎవరు ఆధారం చూపించే బస్సు ఎక్కగలరు? అది ఆధారం చూపేది కాదు. నిండైన పరిపూర్ణ విశ్వాసంతో టికెట్ కొనుక్కొని కూర్చునేది, ఆడకెళ్ళి బస్సు ఆగిన తర్వాత దిగి నీ పని నువ్వు వెళ్ళేది. రైట్. అలాగని ప్రమాద శాతం ఎంత? ప్రమాద శాతమే ఎంత కొంత ఉంటుంది, కానీ అది ఎంత శాతం అంటే దాన్ని ఆధారం చేసుకొని ప్రజలెవరూ ప్రయాణాన్ని ఎన్నటికీ ఆపలేనంత. అంతేనా? ఓ చిన్న ప్రమాదం ఎప్పుడో జరిగితే దాన్ని ఆధారం చేసుకొని ఇకపై మనం ఎవరు బళ్ళు నడపొద్దు, యాక్సిడెంట్లు జరుగుతున్నాయి అంట, ఇక నుంచి మనం ఎవరు రైలు ఎక్కొద్దు, ఇక నుంచి మనం ఎవరు విమానం ఎక్కొద్దు, ఇక నుంచి మనం ఎవరు బస్సులు ఎక్కొద్దు అని తీర్మానం చేసుకోవడం కొరకు జరుగుతున్న ప్రమాదాల శాతం సరిపోద్దా? పరలోకానికి, నిత్య జీవానికి కూడా, విశ్వాసానికి కూడా ఒక మంచి సాక్ష్యాధారం ఉంది. ధనవంతుడు లాజరు గురించినటువంటి సందర్భం మనం చదివితే చర్చ ఎక్కడ జరిగింది? పరలోకంలో జరిగింది. లాజరు మాట్లాడాడు, ధనవంతుడు మాట్లాడాడు. ఒక కోరిక కోరాడు ఆయన. అయ్యా నేను వెళ్ళి చెప్తాను మా వాళ్ళకి, నేను అక్కడ ఉన్నప్పుడు ఎవరు నా మాట లేదు, ఇప్పుడు నేను చెబితే మొత్తం నమ్ముతారయ్యా. నువ్వు చెప్పిన వెళ్ళి నమ్మరు. నరకంలో పడి ఆయన అనుకుంటున్నాడు నేను వెళ్ళి చెప్తే నమ్ముతారయ్యా అంటే, అక్కడికి వెళ్ళా కూడా వారి వెరితనానికి ఇంకా పొద్దున పెట్టుకున్నాడు. బ్రతుకున్నప్పుడు కాదు, అక్కడికి వెళ్ళాక కూడా ఆయన అన్నాడు, వెర్రివాడా, అక్కడ నీకంటే మేధావులు ప్రవక్తలు ఇంకా బ్రతికి ఉన్నారు, వాళ్ళు చెప్తారు. బ్రతుకున్న వాళ్ళు చెప్తే అది సమంజసమైంది, వాళ్ళు వినొచ్చో వినకూడదో వాళ్ళ ఇష్టానికి సంబంధించింది. నువ్వు వెళ్ళి చెప్తే ఇదొక చరిత్రకు మళ్ళీ ఆధారం, ఇదొక విచిత్రమైన విడ్డూరం. నిన్ను దయ్యం అంటారు. చచ్చిపోయిన మా వాడు బతుకోవడం సంతోషపడరు, నేను చూసి దయ్యం వచ్చిందంటారు, వినరు. సో ఈ సమాజంలో ఈ సమస్య మొదటి నుండి ఈ రోజు వరకు ఉంటానే ఉంది. ఈరోజు మనం ధ్యానిస్తూ ఉన్నటువంటి అంశం యొక్క ప్రధానమైన సంగతి ఏంటంటే, నీ విశ్వాసానికి సముచితమైనటువంటి రుజువు, ఆధారం, హేతుబద్ధత నీకుండాలి. దేనికంటే హేతువుడికి ప్రతివానికి సాత్వికంతో సమాధానం చెప్పడం కొరకు నీ హృదయంలో ప్రభుని ప్రతిష్ఠించుకో. వారు నమ్ముతారని కాదు, అంగీకరిస్తారని కాదు, అది నీ విశ్వాసాన్ని రెండంతలుగా కొండంతలుగా మలుచుకోవటానికి. ప్రియమైన వారలారా, అయినా విశ్వాసము నిజంగా రుజువుపరచలేనిది ఎంత మాత్రం కూడా కాదు. కారణం ఏంటంటే దానిలో చరిత్ర ఉంది.
యేసును నమ్మడానికి చరిత్ర ఆధారం. అవును, లూకా ఒక చరిత్రకారుడు. లూకా సువార్త 2వ అధ్యాయాన్ని మనం చదివితే యేసు ప్రభువుని గురించినటువంటి మాటలు, ఆయన సెన్సస్ గురించి రాయబడింది. 2వ అధ్యాయం 1 నుంచి 5 వచ్చాల వరకు. లూకా సువార్త 2వ అధ్యాయం 1 నుంచి 5 వరకు. ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య రాయవల్లని కైసరు ఐగుస్తు వలన ఆజ్ఞ ఆయను. అంటే జనాభా లెక్కలు రాసేటువంటి కాలం అది. జనాభా లెక్కలు భారతదేశంలో మాత్రం జరుగుతుంది మీరు అనుకుంటారేమో. ఈ భూమి మీద రాజ్యాలు ఏర్పడ్డ కారణం నుంచి వాళ్ళ ప్రజలు ఎవరో రికార్డ్ చేయడం అనేది గవర్నమెంట్ యొక్క బాధ్యత. ఏ పట్టణంలో, ఏ దేశంలో ఏ ప్రజలు ఉన్నారు, వాళ్ళ పుట్టు పూర్వోత్తలు ఏంటి. మనకు ఆధార్ కార్డులో ఏదో రాస్తాం, మీ అమ్మ నాన్న ఇంటి పేరు, పూర్తి పేరు, అడ్రస్ అన్నీ ఉంటాయి లేవా? అలాంటి జనగణన ఆ కాలంలో కూడా ఉంది. ఆ దినములో సర్వలోకమునకు ప్రజాసంఖ్య రాయవలని కైసర్ ఐగుస్తు వలన ఆజ్ఞ. రోమాపట్నం ఆ రోజు ప్రపంచాన్ని పరిపాలిస్తుంది కాబట్టి స్టాటిస్టికల్ డేటా తీసుకోమని ఆజ్ఞాపించారు. ఇది కురేనియా సిరియా దేశమునకు అధిపతి అయినప్పుడు జరిగిన మొదటి ప్రజాసంఖ్య, ఫస్ట్ పాపులేషన్ కౌంట్, అది ఫస్ట్ సెన్సస్. ఆ కాలంలో అందరూ ఆ సంఖ్యలో వ్రాయబట్టకు తమ తమ పట్టణములకు వెళ్ళిరే. వారు ఏ పట్టణంలో పుట్టారో వాళ్ళ సొంతూరేదో అక్కడికి వెళ్ళి నమోదు చేసుకుంటున్నారంట. అర్థమవుతున్న ఈ మాటలు చరిత్రాత్మక ఆధారం, మన విశ్వాసం ప్రభువుని గురించి చెప్పడానికి. యోసేపు దావీదు వంశములో గోత్రములను పుట్టినవాడు కనుక తన భార్యకు భార్యగా ప్రదానము చేయబడి గర్భవతి అయ్యుండిన మరియుతో కూడా ఆ సంఖ్యలో రాయబట్టకు గలిలయలోని నజరేతు నుండి యూదయలోని బెత్లెహేమన్న దావీదు ఊరికి వెళ్ళాను. ఒక పర్పస్ ఉంది ఎందుకు వెళ్ళాడో. యోసేపు తన భార్య అయినటువంటి మరియను తీసుకొని బెత్లెహేము ఎందుకు వెళ్ళాడు? ఎందుకంటే బెత్లెహేము అతని యొక్క స్వగ్రామం. అక్కడ రికార్డ్ చేయబట్టం కొరకు మరియను తీసుకొని బయలుదేరాడట. ఎక్కడ రికార్డ్ చేయడానికి? బెత్లెహేములో. కారణం ఏంటి? అక్కడ సెన్సస్ జరుగుతుంది. వరల్డ్ పాపులేషన్ ఎంత ఉందో తెలుసుకోవడం కొరకు జరిగిన ఆ సెన్సస్ లో నమోదు చేసుకోవడం కొరకు వెళ్ళాడు. చరిత్రమైన ఆధారం అవునా కాదా? నిరాకరించబట్టడానికి వీల్లేంది. సో ఆయన ఉన్నాడు, చరిత్ర ఆధారం. అయితే ఆయన విశ్వాసం నీ జీవితానికి జీవనాధారం. దానికి ఆధారం ఆయన పునరుద్ధానం. మూడో అధ్యాయంలో కూడా ఆ మాటలు మనం చదువుతాం. లూకా సువార్త 3వ అధ్యాయంలో తిబెరియా కైసరు ఏలుబడిలో 15వ సంవత్సరం ముందు యోదయకు పొంతి పిలాతు అధిపతిగాను, గలిలయకు హేరోదు చతుర్థాధిపతిగాను, ఇతురయ త్రికోణీయ దేశములకు అతని తమ్ముడైన ఫిలిప్పు చతుర్థాధిపతిగాను, అబిలోని దేశమునకు లోసానియా అధిపతిగాను, అన్నయు కయపయు ప్రధాన యాజకులుగాను ఉన్న కాలమున అరణ్యములోనున్న జకరియా కుమారుడైన యోహాను వద్దకు దేవుని వాక్యం వచ్చును. జకరియా ఎవరు? యోహాన్ ఎవరు? దేవుని ఆత్మ ఎవరిని హేళన చేయటానికి ఈ పేర్లేమి జనాభా లెక్కలో లేని కల్పన పేర్లు కావు. ఇక్కడ ఇదంతా చదివిన తర్వాత నీకు సంశయం వస్తే చివరి మాట ఉంది, యోహాను వద్దకు దేవుని వాక్యం వచ్చును. అది నువ్వు సంశయంతో కూడింది. ఎవరికి? క్రీస్తుని అంగీకరించిన వారికి. అంగీకరించినటువంటి నీకు విశ్వాసమే సమాధానం. ఆయన నువ్వు ఎందుకు వెంబడిస్తున్నావు అనేది నీ వద్ద ఉండవలసినటువంటి సముచితమైన రుజువు అయి ఉండాలి.
దేని చేత? నిన్ను హేతువుడు ప్రతి వానికి సాత్వికంతో సమాధానం చెప్పగలగటం కొరకు. ఎందుకని అంశాన్ని గురించి మీ అందరితో మాట్లాడుతున్నానంటే, నేడు పరిస్థితులు అంత సమంజసంగా లేవు. రాబోయే రోజుల్లో త్వరితగతిన నీ విశ్వాసాన్ని, నీ ఆత్మీయ ప్రయాణాన్ని, నీ క్రైస్తవ్యాన్ని ప్రశ్నించేవారు దూరంగా లేరు, దగ్గరే ఉన్నారు. చాటున మాటున ఓ మంచి సమయంలో వచ్చి నేను ప్రశ్నించడానికి. నీ విశ్వాసాన్ని నీ హృదయంలో నువ్వు రాసుకోకపోతే, అది రుజువుపరచడానికి వీల్లేనంత వాస్తవమైందని నువ్వు చెప్పలేకపోతే నువ్వు చిక్కుల్లో పడతావు. ప్రజల దగ్గర, దుష్ట మనసు గల వారి మధ్యలో చిక్కుల్లో పెట్టేటువంటి పరిస్థితులు వాళ్ళ మధ్య ఉన్నాయి. వాళ్ళు వాటిని ఆయుధాలుగా చేసుకుంటున్నారు. అయితే మన నిత్యత్వానికి, మనం నమ్మేటువంటి విశ్వాసానికి ఎలాంటి అపాయం కలగదు. ఎందుకంటే మనం నమ్మినటువంటి దేవుడు నమ్మదగినవాడు కనుక. నమ్మదగినవాడు. మీ బిడ్డలకు నేర్పాలి, మీరు ఎందుకు ప్రభువుని అంగీకరించారు. అది జీవన విధానంతో మాత్రమే సాధ్యం. ఎందుకంటే యేసు ప్రభు యొక్క జీవన విధానం ప్రపంచం అంతా కూడా నివ్వెరపరిచేది. ఆయన బోధలు ఆశ్చర్యచకితులను చేసింది. ఆయన మాట్లాడినట్టు కానీ ప్రబోధించినట్టుగా అంతకుముందు ఎవరు అలాంటి మాటలు మాట్లాడలా. ఈ ప్రపంచవ్యాప్తంగా మొట్టమొదటి స్థానంలో క్రైస్తవం ఉంది అని అర్థం. ఇది గుడ్డి మతం, వెర్రి మతం కానే కాదు. మొదటి స్థానంలో ఉండటానికి గల కారణం, దీని గురించి మనుషులు లోతుగా అధ్యయనం చేసి ఇది సమాజానికి అవసరమైన జీవన విధానం అని ఒప్పుకొని వెంబడిస్తూ ఉన్నారు కనుక. దీన్ని అంగీకరించలేకపోతే, అంగీకరించలేని వాని యొక్క నిస్సహాయితే కానీ హేతు అడిగినప్పుడు నీ వద్ద సాత్వికమైన సమాధానం సిద్ధంగా ఉండాలి. ఉండాలంటే ప్రభుని హృదయంలో ప్రతిష్ఠించుకోవాలి. ప్రభు హృదయం ముందు ప్రతిష్ఠించకపోతే రేపొద్దు మన కుటుంబాలని, మన బిడ్డల్ని దేవుని ఆరాధించడానికి ఆటంకాలు ఎక్కలేనంత అడ్డుగోడలుగా నిర్మిస్తారు. అయినా అది సాధ్యం కాదు. ఎవరి అడ్డుగోడలో ఎవరిని ఆపలేకపోయినా నీ వద్ద ప్రభుని గురించి సమాధానం మాత్రం సంసిద్ధంగా ఉండాలి. అది ఎలాంటి సమాధానం అంటే, ఎవరైతే ఒక ప్రయాణికుడు తాను గమ్యం ఖచ్చితంగా చేరతానని 100కి 100 ఆ బస్సు సంబంధించిన వారు, ఆ విమానానికి సంబంధించిన వారు రాసి ఇవ్వలేకపోయినా సరే టికెట్ కొనుక్కొని గమ్యాన్ని ఎలాగా చేరుతా ఉన్నాడు. ఎవరైతే ఒక పసిబిడ్డ నీ తల్లిదండ్రులు ఎవరు అడిగితే టక్కున సమాధానం చెప్తూ ఉంటే రికార్డ్ చేసుకుని అధికారం వెళ్ళిపోతున్నాడో, అలాంటిది అది నువ్వు పొందబోయే బహుమానం. అది ప్రశ్నించేది కాదు, తర్కానికి నిలబడేది కాదు, సమాధానం లేనిది అని చెప్పడానికి అసలు ఆస్కారమే లేదు. సమాధానం ఉన్నది. అయితే నమ్మటం నమ్మకపోవటం ఎదురు వ్యక్తి యొక్క వివేకానికి, విజ్ఞతకి సంబంధించింది. అయితే వివేకవంతమైన, విజ్ఞతవంతమైనటువంటి సమాధానం నీ వద్ద సిద్ధంగా మాత్రం ఉండాలి. నీకు అర్థమైంది అనుకుంటాను నేను. ఆ సమాధానం నీ దగ్గర లేదా, నష్టమేంటి? ఆ సమాధానం నీ వద్ద లేకపోతే నష్టమేంటి? నువ్వు విశ్వాసంలో బలహీనుడు అవుతావు అంతే. ప్రభు ఎవరు? సూటిగా చెప్పలేని నీ అసమర్థత కొండలాగా పెరిగిపోతుంది. నీ వద్ద సమాధానం ఉండాలి. అది నీ కుటుంబం అంతటికీ చెందినటువంటి సమాధానం. ఈ కుటుంబం అంతటి యొక్క విమోచనకు, రక్షణకు సంబంధించిన సమాధానం, నిత్యత్వానికి సంబంధించినటువంటి సమాధానం. క్రైస్తవ్యం
ఎంత నిగూఢమైనది, వాస్తవికమైనది, సమర్థనీయమైన ఆధారాలతో నిండింది. దాని హృదయంలో నింపుకుందాం. మనల్ని నమ్మినటువంటి ప్రభు మనల్ని తప్పగా నిత్య జీవానికి చేర్చుతాడు. అలాగే మనం కొనసాగిస్తున్నటువంటి ఈ జీవన విధానం ఈ సమాజంలో మనల్ని సమాజానికి ఉప్పుగాను వెలుగుగాను స్థిరపరచునుగాక.